ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండియా కూటమి తమ అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికకు విపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్పై ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ పడనున్నారు. వివరాలు చూద్దాం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ ఉపరాష్ట్రపతి పోటీ ఒక సైద్ధాంతిక పోరాటమని ఖర్గే వ్యాఖ్యానించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి విపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయన్నారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఓ అభిప్రాయానికి వచ్చి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని ఖర్గే పేర్కొన్నారు. वाइस प्रेसिडेंट इलेक्शन में खड़ा करने का निर्णय लिया है और वो निर्णय यूनानिमसली हमने किया है। मुझे खुशी होती है कि सभी अपोजिशन पार्टी एक होकर एक नाम पे अगर मिल के लड़ने के लिए तैयार है तो ये बहुत बड़ा अचीवमेंट डेमोक्रेसी का और लोकतंत्र का है. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు హైకోర్టులకు న్యాయమూర్తిగా సుదర్శన్ రెడ్డి సేవలందించారు. లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టిన 7 నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేశారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. 1946 జులైలో జన్మించిన ఆయన 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. లా పూర్తి చేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కె ప్రతాప్ రెడ్డి దగ్గర పనిచేస్తూ సివిల్, రాజ్యాంగ అంశాలపై దృష్టి సారించారు. అనంతరం 1971లోనే డిసెంబర్ 27న బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1988 ఆగస్టు 8న ఆయన హైకోర్టులో ప్రభుత్వ ప్లేడర్గా, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 1993లో సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి న్యాయ సలహాదారుగా కూడా పనిచేశారు. అదే ఏడాది మే 2న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బెంచ్కు పదోన్నతి పొందారు. 2005లో గౌహటి హైకోర్టు సీజేగా పనిచేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా సేవలందించిన ఆయన 2013 మార్చిలో గోవా తొలి లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు. వ్యక్తిగత కారణాలతో 7 నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేశారు. సుదీర్ఘంగా న్యాయ వ్యవస్థలో పనిచేసిన సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అనూహ్యంగా బరిలో దింపింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.